నమస్తే ఉమా దేవరకొండ గారు. నమస్తే అమ్మా. స్వాతి నక్షత్రం వారి గనుక మనం చూసుకుంటే అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? స్వాతి నక్షత్రం 1-2 పాదాల వారిగా మనం చూసుకుంటే ఓవరాల్ గా వ్యాపారం వయసు చూసుకున్నా ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకున్నా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? స్వాతి నక్షత్రము తులారాశికి సంబంధించిన నక్షత్రం అండి. తులారాశిలో 6.40 డిగ్రీల దగ్గర నుంచి 20 డిగ్రీల దాకా ఉండేటువంటి నక్షత్రమే చంద్రుడు సంచరిస్తున్నప్పుడు ఎవరు జన్మించినా ఈ యొక్క స్వాతి నక్షత్రంలో జన్మిస్తారు. అయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో పేరు బలం బట్టి చూసుకుంటున్నారో వారైతే రు, రే, రో, త అనేటువంటి అక్షరాల మీద కనుక మీ పేరు మొదలైతే మీది స్వాతి నక్షత్రము తులారాశి. ఇకపోతే తులారాశికి స్వాతి నక్షత్రానికి వీళ్ళు చాలా ఇండిపెండెంట్గా బ్రతికేటువంటి నేచర్ ఉన్నవాళ్ళు అండి. చాలా కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నవాళ్ళు, చాలా హార్డ్ వర్కింగ్, మైండ్తో ఎక్కువ పనిచేసేవాళ్ళు. సో వీళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో ఒక గొప్ప అవకాశాలు అనేవి జూన్ తర్వాత కనబడుతున్నాయండి. విశ్వావసునామ సంవత్సరంలో జూన్ తర్వాత 2025 జూన్ తర్వాత గొప్ప అవకాశాలు స్వాతి నక్షత్రాల వాళ్ళు చూడబోతున్నారు. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలకు కానీ, జాబ్ పరంగా సమస్యలకు కానీ, ఆర్థిక సమస్యలు కానీ వీళ్ళన్నీ రివర్స్ అవుతాయండి ఇప్పటి నుంచి కూడా. ఇప్పటిదాకా తులారాశికి లాస్ట్ ఇయర్ అంతా అసలు బాగాలేదు. 2024 అవ్వచ్చు, ఈ ఈ తెలుగు సంవత్సరం అవ్వచ్చు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎప్పుడైతే భాగ్యస్థానంలో గురుడు ఎంటర్ అవుతున్నాడో వీళ్ళకి డబ్బు పరంగా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా అప్పులు, తర్వాత డబ్బులన్నీ రావాల్సిన ఆగిపోవడము, ఇలాంటివి చాలా ఇబ్బందులు పడ్డారు. మే 15 తర్వాత గురుడు భాగ్యస్థానంలోకి వచ్చాక 10 మందికి పెట్టేవారు అవుతారు. సో ఇది తులారాశికి సంబంధించింది కాబట్టి 10 మందికి పెట్టేవారు అవుతారు. వీరు జనరల్గా ఈ స్వాతి నక్షత్రంలో ఎవరు పొలిటీషియన్స్ ఉన్నా, సింగర్స్ ఉన్నా, మ్యూజిషియన్స్ ఉన్నా, లేకపోతే టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అండి. రాహు నక్షత్రం కాబట్టి ఫోన్ షాప్స్, ఎలక్ట్రానిక్స్, మీడియాకి సంబంధించిన వాళ్ళు, ఇంకెలాంటి వ్యాపారం చేసేవాళ్ళైనా, ఆధ్యాత్మిక కాకుండా ఎలాంటి వ్యాపారం చేసే వాళ్ళకైనా వీళ్ళకి అధిక లాభాలు అనేవి వస్తాయి. మీ 100% ఎఫర్ట్ పెట్టండి. లీగల్గా రావచ్చు, ఇల్లీగల్గా రావచ్చు. విపరీతమైన డబ్బులు అనేది మే 15 తర్వాత విశ్వావసునామ సంవత్సరం మే 15 తర్వాత చూడబోతున్నారు స్వాతి నక్షత్రం వారు. అదేవిధంగా 6వ స్థానంలో ఈ యొక్క శని ఉంటాడండి. 6వ స్థానంలో శని ఉన్నప్పుడు మేజర్గా మంచి చేస్తాడు, కానీ కాస్త ఆరోగ్య సమస్యలు ఇస్తాడు. నరదృష్టి అవ్వచ్చు, గోళ అవ్వచ్చు, శత్రువుల బాధలు అవ్వచ్చు, కాస్త పెరుగుతాయి. ఈ పెరిగినటువంటి శత్రువుని కాస్త అదుపులో పెట్టుకునే బాధ్యత మీదే. అయితే రాబోయేటువంటి 2025 సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. మే 15 తర్వాత, ఎస్పెషల్లీ జూన్ తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. ఈ జూన్ తర్వాత ఎప్పుడైతే బాగుంటుందో ఈ జూన్ నుంచి అక్టోబర్ దాకా ఒకలా ఉంటుంది. అక్టోబర్ దాకా ఉన్నటువంటి ఈ మీకు పట్టినటువంటి రాజయోగాన్ని ఉపయోగించుకోవాలి. స్వాతి నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. విశ్వావసునామ సంవత్సరంలో జూన్ దగ్గర నుంచి అక్టోబర్ దాకా చాలా అద్భుతమైన సమయం. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. తరువాత ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ యొక్క చండీ హోమం చేయించండి. రాహుకు అధిపతి చండీ పరాదేవత కాబట్టి చండీ హోమం చేస్తే ఇప్పుడు అవసరం లేదు. ఎస్పెషల్లీ ఎప్పుడు చేయాలంటే మార్చి టు జూన్లో మధ్యలో చేయండి. చండీ హోమం ఏదైనా శుక్రవారం నాడు కానీ, శ్రవణ నక్షత్రం నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ చేస్తే మీకు అత్యంత అద్భుతమైన రాజయోగం సిద్ధిస్తుంది. మీకు ఉన్నటువంటి శత్రు నాశనం అవ్వచ్చు, ఉన్నటువంటి స్వల్ప అనారోగ్య సమస్యల విషయంలో అవ్వచ్చు, అండ్ వీళ్ళకి శుభకార్యాలు కూడా అయ్యేటువంటి యోగం కనబడుతుందండి. వివాహం అవ్వచ్చు, సంతానము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, ప్రతిదీ కూడా తులారాశికి రాబోయేటువంటి రోజుల్లో చాలా బాగుంటుంది. సో ఎప్పుడైతే ఎంత మెరుగ్గా కనబడుతుందో ఇంకా ఒక స్టెప్ మీరు ముందుకు వేసి చండీ హోమం కనుక చేసినట్లయితే, ఎక్కువగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేసినట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 2025 సంవత్సరం అంతా ఒక లక్కీ పీరియడ్ అనేది. జూన్ టు అక్టోబర్ అనేది ఒక లక్కీ పీరియడ్ వీళ్ళకి, స్వాతి నక్షత్రం వాళ్ళకి. దీన్ని మీరు ఎంత యూజ్ చేసుకుంటారో అంత, అంటే ఒక బావి ఉంది, దాంట్లో మీరు ఎంత తోడుకుంటే అంత అన్నట్టు, ఈ టైంని మీరు ఎంత వాడుకుంటే, ఎంత యూజ్ చేసుకుంటే అంత ప్రయోజనం మీకు కలుగుతుంది. సో చండీ పరాదేవత హోమం చేయండి. చండీ అమ్మవారికి లేదా దుర్గాదేవికి ఆరాధన ఎక్కువ చేయండి. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారికి ఆ పారాయణ ఎక్కువ నమస్కారం, ఆరాధన చేయండి. ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. ఎటొచ్చి జాగ్రత్తగా ఉండాల్సి ఏంటంటే మార్చి 30 దాకా జాగ్రత్తగా ఉండాలి. తరువాత మే 15 దాకా కూడా, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ఈ 5 నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 5 నెలలు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఎటొచ్చి మే తరువాత మాత్రమే కాస్త ఉపశమనం కలుగుతూ జూన్ తర్వాత నుంచి ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా మంది రాసులు వాళ్ళకి చూసుకున్నా, నక్షత్ర వాళ్ళకి చూసుకున్నా, చాలా మంది ఆరోగ్య సమస్యలతో, వ్యాపార సమస్యలతో, ఆర్థికంగా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. వాళ్ళకంటూ కొన్ని పూజలు ఉంటూ ఉంటాయా? అవి చేయడం వల్ల మనకి ఏమైనా ఫలితం ఉండే అవకాశం ఉంటుంది అంటారా? జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలిసి మా రాశి వారికి ఈ విధంగా ఉంది, మా నక్షత్రం వారికి ఈ విధంగా ఉంది, మేము అంతర్గత జాతకం చూపించుకొని పూజలు చేయించుకోవాలనుకుంటున్నాం, లేదా ఒకసారి మా రాశి వారికి ఏ విధంగా ఉందో కలవాలనుకుంటున్నాము అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళందరికీ మనం టైం ఇవ్వచ్చా? యూనివర్సల్గా ప్రొటెక్షన్ అండి ఇది.
అంతర్గత జాతకంలో మిగిలిన 50% అనేది నిర్ణయించబడుతుంది. వాళ్ళ జాతకంలో గజకేసర యోగము, లక్ష్మీ యోగము, చంద్రమంగళ యోగము, లేకపోతే కాలసర్ప దోషము, కుజదోషము ఇలాంటి ఏవైనా దోషాలు, యోగాలు రెండిటిని గమనించిన తర్వాత వాళ్ళు ఏ ఫీల్డ్‌లోకి వెళ్తే బావుంటారు, ఆ మనిషి సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఏ పూజ చెయ్యాలి. ఇప్పుడు పూజ అనేటువంటి విషయం ఎంత ప్రాధాన్యత ఉంటుందంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని చెప్పి శంకరాచార్యులు చెప్పారండి. అంటే మనం చేసేటువంటి కర్మలు అంటే మన పూజల ఆధారంగా మన పూర్వపుణ్యము, పూర్వ పాపము అంటే మనం ఏదైతే ప్రారబ్ధ కర్మ ఉందో దాన్ని మార్చుకుని మనకు అనుగుణంగా చేసుకుని మనం సక్సెస్ అవ్వచ్చు, విజయం సాధించవచ్చు అని చెప్పి శంకరాచార్యులు చెప్పారు. ఆ విధంగా ఏ పూజ చేయాలి, ఏ పూజ పడితే ఆ పూజ చేసేస్తే అంటే తలనొప్పి వస్తున్నప్పుడు కాళ్ళకి మందేసాం అనుకోండి, అది పనిచేస్తుందా? పనిచేయదు. ఏ పూజ చేయాలనేటువంటిది జాత చక్రంలో నిర్ణయించబడి ఉంటుంది. ఏ అంతర్దశ నడుస్తోంది, ఎవరు కారణమయ్యారు, ఏ కర్మ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పితృశాపం ఉందా, కాలసర్పదోషం ఉందా, లేకపోతే ఏ దోషం ఉంది, సర్పశాపం ఉందా, ఎలాంటి దోషం ఉంది, బ్రాహ్మణ శాపాలు ఉన్నాయా అనేది ప్రతిదీ గమనించిన తర్వాత ఆ పూజ చేసినట్లయితే, ఆ మంత్రం జపం చేసినట్లయితే తప్పకుండా ఆ వ్యక్తికి విజయం అనేది వస్తుంది. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు మనల్ని. తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చండి. మీరు ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ కనుక చూస్తూ ఉంటే, ఒకవేళ మీరు రాసులు కనుక పూర్తిగా చూసిన, నక్షత్రాలు మీరు చూస్తూ ఉన్నా, మాకు జాతకంలో ఈ విధంగా ఉంది, మేము ఒకసారి కలవాలి అనుకుంటున్నాం, అంతర్గత జాతకం చూయించుకోవాలనుకుంటున్నాం, లేదా పూజలు చేయించుకోవాలనుకుంటున్నాం. చాలామందికి కాలసర్ప దోషాలని చెప్పి, అర్ధాష్టమ శని అని చెప్పి, అష్టమ శని అని చెప్పి అంటుంటారు. కొంతమందికి వ్యాపారంలో కలిసి రాకపోవచ్చు, కొంతమంది ఆర్థికంగా నష్టపోవచ్చు, కొంతమందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండొచ్చు. ఇవి కంటిన్యూస్గా మేము ఫేస్ చేస్తూ ఉన్నాము. వీటిని అరికట్టాలి అంటే పూజా బలం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మేము పట్టుకోవాలనుకుంటున్నాము, ఆధ్యాత్మికంగా ఒక పవర్ ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటుంటారు. అందులో కనుక మీరు ఒకవేళ తెలుసుకొని మీరు పూజలు చేయించుకోవాలనుకున్నా, జాతకం చూపించుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.